కొట్టుకోలేదు అని చెప్పింది వాస్తవమే, కానీ కొట్టించింది నిజమే అని తేలింది. ఏం తండ్రిని కొడుకును కొట్టడం తప్ప అని ఎదురు ప్రశ్నించారు మోహన్ బాబు. మొత్తానికి మంచువారింట్లో గొడవలు ముదిరి పాకాన పడ్డాయి. తన తండ్రి గుండాలతో రౌడీలతో తనపై దాడి చేయించారని హైదరాబాద్ పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ లో మంచు మనోజ్ ఫిర్యాదు చేశారు. తన కుమారుడితో తనకు ప్రాణహాని ఉందని అదే స్టేషన్ లో మోహన్ బాబు కూడా ఫిర్యాదు చేశారు. 2 రోజులుగా మంచు ఇంట్లో గొడవలు జరుగుతున్నట్లు సమాచారం లీక్ అవుతూనే ఉన్నా మళ్లీ సాయంత్రానికి అలాంటివేం లేదని వదంతాలు నమ్మొద్దు అంటూ మోహన్ బాబు పిఆర్ టీం ఖండిస్తూ వచ్చింది. ఇవాళ గొడవలు ముదిరి స్టేషన్ వరకు చేరి ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. మంచు విష్ణు అమెరికా వెళ్లినట్లు తెలుస్తుంది. కానీ అతను అమెరికా వెళ్లలేదని తన మిత్రుల ద్వారా తనపై భార్య మౌనికపై దాడి చేయించి మట్టి తనకు తగలకుండా తప్పించుకునేందుకు స్కెచ్ గీసి దుబాయ్ లో ఉండి అంతా పర్యవేక్షిస్తున్నాడనేది మనోజ్ ఆరోపణ. తాను మోహన్ బాబు నిర్వహిస్తున్న కళాశాలలో జరుగుతున్న అక్రమాలను వెలుగులోకి తెస్తున్నందుకే తనపై కక్ష కట్టారని, తాను బాధితుల పక్షాన నిలబడి పోరాటం చేస్తున్నందుకే తనపై దాడి చేశారని మనోజ్ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం తన భార్యతో కలిసి వచ్చి ఆసుపత్రిలో గాయాలకు చికిత్స పొందారు. కనిపించే గాయాల కన్నా కనిపించకుండా కొట్టిన దెబ్బలే ఒంటి నిండా ఎక్కువగా ఉన్నాయని వైద్యులు అంటున్నారు. ఆస్తుల పంపకాల సమస్య వల్లనే గొడవలు గత కొన్నేళ్లుగా మంచు కుటుంబంలో జరుగుతున్నాయి. చాలా వరకు ఆస్తులు అన్ని మోహన్ బాబు సంపాదించి పెట్టినవే. విష్ణు ఆ ఆస్తులను కాపాడుకుంటూ పెంచుకుంటూ వచ్చారు. ముఖ్యంగా తిరుపతి సమీపంలో ఉన్న మోహన్ బాబు యూనివర్సిటీని చాలా చక్కగా తీర్చిదిద్దడంలో విష్ణు కృషి చేశారు. ఏమీ చెయ్యని, ఏ పని చెయ్యలేని మనోజ్ భూమా మౌనికను 2వ వివాహం చేసుకున్నాక తన ఆస్తి వాటా తనకు ఇవ్వమని గొడవ చేస్తున్నాడని, సంపాదన లేని అతనికి వాటా అడిగే హక్కు ఉన్నదనేది మోహన్ బాబు మాటగా వినిపిస్తోంది. ఇప్పటికే మోహన్ బాబు రాసిపెట్టిన వీలునామా సరిగ్గా లేదని, విష్ణు లక్ష్మికి ఎక్కువ ఇచ్చేసి తనను అన్యాయంగా తక్కువ చేశారని మనోజ్ అంటున్నారు. అప్పుడప్పుడు విష్ణు తన రౌడీలతో వచ్చి తనపై దాడి చేసి వెళ్తుంటారని, ఎందుకు తనను కొడతారో కూడా తెలియదని, ఇది తన తండ్రి చేస్తున్న దాడి అని మనోజ్ చెప్తున్నారు. తండ్రి కొడుకుల మధ్య వివాదం చిలికి చిలికి గాలివానగా మారినట్లు పరస్పర దాడులు చేసుకునే స్థాయికి వెళ్లింది. చివరకు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకున్నారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జోక్యం చేసుకుని తనను, తన కుటుంబాన్ని రక్షించాలని మనోజ్ విజ్ఞప్తి చేస్తున్నారు. ఎంతో ఉందాగా ఉండే మంచు ఫ్యామిలీ రోడ్డున పడి కొట్టుకోవడం చూసి జనం ఆశ్చర్యపోతున్నారు. ఫిలిం ఇండస్ట్రీ అలా దూరంగా చూస్తూనే ఉంది. మొత్తానికి మంచు కరిగిపోతుందనే చెప్పాలి.